గోల్కొండ జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. గురుగారు, హనుమాన్ జయంతి వచ్చేసింది. మామూలుగా అందరూ కూడా రామభక్తులందరూ కూడా హనుమాన్ని పూజించడం, హనుమత్ భక్తులందరూ కూడా రాముణ్ణి ఆరాధించడం అనేది మనం చూస్తూ ఉంటాం. మరి ప్రత్యేకించి ఈ హనుమాన్ జయంతి యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏమైనా ఉంటే అవి తెలియచేయండి గురుగారు. తప్పకుండా అమ్మ. మనోజవం ఆరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఆంజనేయ స్వామి అంటే ఒక వ్యక్తి కాదు, ఒక దేవుడు కాదు, ఒక వ్యవస్థ. ఆయన భక్తి అసలు రూపం ఉండదు భక్తికి, అది లోన భావావేశాలే. ఆ రూపము లేనటువంటి భక్తిని తీసుకొచ్చి ఒక పోత కింద పోసామనుకో, ఆ వచ్చే రూపం ఆంజనేయ స్వామి రూపం వచ్చేస్తుంది. ఎలాగా ప్రేమకు రూపం ఉండదు, ఆ ప్రేమను తీసుకొచ్చి ఒక కుప్ప కింద పోస్తే రాధమ్మ తల్లికి అలాగా వచ్చేస్తుంది షేపు, ఆ విధంగా అనమాట. అయితే ఆంజనేయ స్వామి వారి జయంతులు చేసేస్తాం మనం, తర్వాత శ్రీరామనామాలు చేసేస్తాం, కానీ రామతత్వాన్ని పట్టుకోము, హనుమత్తత్వాన్ని పట్టుకోము. అసలు హనుమత్తత్వాన్ని ప్రపంచంలో మనం పట్టుకోగలిగితే మనకి మోక్షం చాలా ఈజీ అనమాట. అదే హనుమత్తత్వం. హనుమత్తత్వం అంటే ఏంటి తెలుసా? ఒకే దేవుణ్ణి పూజ చేస్తాడు, రాముడిని తప్ప వేరే దేవుణ్ణి పూజించాడు. ఆ రాముడు కూడా రకరకాల ఫోటోల్లో 10 రకాలుగా ఉంటాయి కదా మనకు ఫోటోలు. ఒకటి బాణం పట్టుకుని, ఒకటి సీతాదేవి పక్కన, ఒకటే పట్టుకుంటాడు ఆయన. ఆ రాముడిని కూడా ఒకే ఫోటోలో ఆయన పూజ చేయాలి. ఆ తర్వాత రాముని యొక్క పాదాలు తప్ప రాముడి ముఖం ఎలా ఉంటుందో కూడా ఆంజనేయ స్వామికి తెలియదు. అది ఇంకా విచిత్రం. అంటే అంత భక్తి కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట స్వామివారికి, హనుమంతుడికి. ఎలా అంటే ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు, బాబా నేను నీకు బావని, బామ్మర్దిని, నేను నీ భక్తుడిని, టాప్ భక్తుడిని, ఆల్ ఇండియా టాపర్ని అంటాడు. నాయన సరే రా నీకు చూపిస్తాను అని చెప్తాడు. ఇంకొకడు ఉన్నాడని చెప్పడు. ఒక భోజనం జరుగుతుంటే అక్కడ తీసుకెళ్ళి అర్జునుడిని కూర్చోపెడతాడు మారువేషాల్లో. వెళితే ఆంజనేయ స్వామిని పిలిపిస్తాడు. ఆంజనేయ స్వామి పిలిపిస్తే ఆంజనేయ స్వామి వస్తాడు ఆ బంతిలో, అందరినీ చూసుకుంటూ వెళ్తాడు. రాములు వారు, అదే కృష్ణుడు ఇప్పుడు మారువేషంలో ఉన్నాడు కదా, ఆ పాదాలు చూసుకొని రామా అని పట్టేసుకుంటాడు. అర్జునుడు స్టన్ అయిపోతాడు. ఇదేంటి ఇంతమంది ఉండగా ఎలా పట్టేసుకున్నాడంటే ఆంజనేయ స్వామి ఎప్పుడు రాముడి యొక్క పాదాలనే చూస్తాడు. అంత గొప్ప భక్తి. మనం భావించేటప్పుడు గురువు అనేటటువంటిది చాలా హై పొజిషన్ అనమాట. అది చాలా పెద్ద పోస్ట్ అది. అయితే అందరినీ గురుగారు 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 అంటుండడం వల్ల కాఫీ టీ హోటల్లో బేరర్ని గురువుగారు అంటాము, రిక్షావాడిని గురువుగారు అంటాము. అలా అయిపోయి దానికి వాల్యూ పోయింది. అంటే ఆంజనేయ స్వామి మొట్టమొదట గురు రూపంలో ఉన్నటువంటి వ్యక్తి. తులసీదాస్కి రామచంద్ర ప్రభు దర్శనం అవట్లా. స్వామి నాకు రాముని చూపించాలంటే ఆంజనేయ స్వామిని పట్టుకోమన్నారు. తులసీదాస్కి ఒక కొండ గుర్తులు ఇచ్చారు. ఎలా ఉండి పట్టుకోవడం మరి ఆంజనేయ స్వామిని అంటే, ఇదిగో నువ్వు రామకథ పాడుతూ ఉండు, పాడుతూ ఉంటే ఫస్ట్ వచ్చి కూర్చుంటాడు అందరికంటే 40 మందిలో ఒక ముసలాయన. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. నువ్వు రామకథ పాడుతున్నప్పుడు ఆయన కళ్ళంతా ఆనంద బాష్పాలు నీళ్ళు వస్తూ ఉంటాయి, ఇదే గుర్తు అంటాడు. సరే రోజు ఈయన పాడుతుంటే ఒక వ్యక్తి ముసలాయన వస్తాడు, ఇలా చూస్తాడు, గుర్తుపెట్టుకుంటాడు. సరే ఆ రోజు ఏమైనా సరే నేను ఈరోజు ఆంజనేయ స్వామిని పట్టేస్తానని చెప్తాడు. ముందొచ్చి ఒక ముసలాయన కూర్చున్నాడు. ఈయన రామకథ, మనకి సుందరకాండ, ఇవన్నీ రామనామాలను జపించేసరికి అప్పుడు ధ్యాయే దాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోపసానం నవకమల దళస్పర్ధి నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతా ముఖ కమల మిల్లల్లోచనం నేరదాభం నానాలంకారదీప్తం దదతమురజటామండలం రామచంద్రం అని అనగానే కళ్ళంటా నీళ్ళు వచ్చేస్తున్నాయి, వెళ్ళి పట్టేసుకుంటాడు. ఈయన రోజు అబ్జర్వ్ చేశాడు 2-3 రోజులు. లాస్ట్లో ఈయన వెళ్తున్నాడు, ఈ ముసలాయన అని చెప్పేసి లాస్ట్కి వెళ్ళి పట్టేసుకొని ఆంజనేయ నాకు దర్శనం ఇప్పించు స్వామి అన్నాడు. రామదర్శనం సరే అన్నాడు, ఇప్పించాడు. అప్పుడు సుందరకాండ మనకు చెప్పేశాడు ఇక తులసీదాస్. ఆ విధంగా గోవర్ధన పర్వతం తెలుసు కదా, శ్రీకృష్ణ పరమాత్మ ఎత్తేసాడు. ఆయన ఉద్ధరించింది కూడా ఆంజనేయ స్వామి. శ్రీరామచంద్ర ప్రభువు ఇవన్నీ జరిగినాయి హనుమత్ జయంతి రోజున అనమాట. అందుకు చెప్తున్నాను. ఇక్కడ ఏం జరిగింది, ఆయన రామచంద్ర ప్రభువు వెళ్ళి తీసుకురా నాయన రాళ్ళన్నీ మనం రామసేతు కట్టేస్తున్నామంటే లంక మీద బ్రిడ్జి ఒక్కొక్క రాయి పట్టుకొస్తున్నాడు.
ఆంజనేయ స్వామి ఒకే పెద్ద రాయి తెచ్చేస్తాను ఒకసారి, పెద్ద ఈ చివరి నుంచి ఇన్ని కిలోమీటర్లు చిన్న రాళ్ళు వేయక్కర్లేదని గోవర్ధన పర్వతం దగ్గరికి వస్తాడు. పీకి పడేస్తానంటాడు. ఆయన అంటాడు, అయ్యా మహానుభావ, నువ్వు రామదర్శనం కనుక నాకు ఇప్పిస్తే నేను వస్తానంటాడు. డెఫినెట్గా ఒట్టే, నువ్వు వస్తానండి, నువ్వు నాకు చూపిస్తానని అంటే చూపిస్తానంటాడు. అయితే రా అంటాడు, తీసుకొచ్చేస్తాడు. చాలా బరువైనటువంటి పర్వతం అది. పట్టుకొస్తే దారిలో ఇంకా దగ్గరికి వచ్చేసాడు. రామచంద్రుడు ఇంక తేవద్దు, నిర్మాణం పూర్తయిపోయిందని ఇంకో వానరుడిని పంపిస్తాడు. ఆ వార్త ఆంజనేయ స్వామికి వచ్చింది. అప్పటికి వీళ్ళు ఎక్కడో గోవర్ధన పర్వతం ఇప్పుడున్న చోట మధురాలో లేదది, ఎక్కడో ఉంది. ఆ ఏరియా నుంచి మధురాకి తీసుకొచ్చాడు ఆంజనేయ స్వామి. మధుర వచ్చేసరికి వేరే వానరుడి చేత మెసేజ్ పంపించాడు రామచంద్ర ప్రభు. ఇక గోవర్ధనగిరి అక్కడ మన గోకులంలో అక్కడ వదిలేశాడు, మధురా దగ్గర, బృందావనం దగ్గర, వ్రజభూమి దగ్గర వదిలేస్తే అక్కడ ఉండిపోయింది. అప్పుడు అంటాడు, నేను వెళ్ళిపోతున్నానంటే, నువ్వు నాకు ఏం మాట ఇచ్చావు, రాముడు దర్శనం ఇప్పిస్తానన్నావు, నువ్వు నన్ను ఇలా వదిలేసి అర్ధాంతరంగా వెళ్ళిపోతావు ఏంటి హనుమ అంటే, నేను కృష్ణావతారంలో ఇప్పిస్తానని వెళ్ళి, అప్పుడు కృష్ణావతారంలో శ్రీకృష్ణ ప్రభు ఇతను ఆంజనేయ స్వామి వారు ఇచ్చిన మాట కోసం ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు, ఎత్తి మోక్షం తరింపజేస్తాడు. కాబట్టి హనుమాన్ ఎవరికైనా సరే పుట్టినరోజులు ఒకసారే ఉంటాయి. ఆంజనేయ స్వామి వారి హనుమత్ జయంతి 2 రోజులు ఉంటాయమ్మా. ఎందువలనంటే, ఒకటి ఆంజనేయ స్వామి వారు జనరల్గా ఫస్ట్ పుట్టేసిన తర్వాత అది హనుమత్ జయంతి అంటాం. అందుకనే మనకి వైశాఖ మాసంలో ఒకసారి వస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక ఫాల్గుణ మాసంలో ఒకసారి వస్తుంది. ఈ విధంగా నార్త్ ఇండియాలో ఇంకొక చోట వస్తుంది. సో ఏమిటి తేడా అంటే, ఆయన ఏం జరిగిందంటే, ఆంజనేయ స్వామి పుట్టిన తర్వాత ఎర్రగా సూర్యుడు ఉన్నాడు, ఆకలితో ఉంటాడు కదా ఆంజనేయ స్వామి. ఇది యాపిల్ పండు అనుకున్నాడు, ఆకాశంలో జుమ్ అని పైకి వెళ్ళిపోయి దాన్ని పట్టేసుకుంటే అమ్మ బాబోయ్ ఈయన తినేసేలా ఉన్నాడని చెప్పి ఇంద్రుడు ఏం చేస్తాడు, తన వజ్రాయుధంతో కొడతాడు ఆంజనేయ స్వామి. చిన్న డేస్ బేబీ ఆంజనేయ స్వామి అప్పుడు పడిపోతాడు, ఆకాశం నుంచి పడిపోయి మూర్ఛపడిపోతాడు. మూర్ఛపడిపోవడం అంటే ఏంటి, అక్కడ మరణించడమే. మూర్ఛ అంటే మరణమే. అక్కడ లక్ష్మణుడు యుద్ధం చేసేటప్పుడు రాముడు ఇది మూర్ఛపోయినప్పుడు మరి సంజీవని తేవాల్సిన అవసరం ఏముంది, మూర్ఛపోతే మామూలుగా లేవచ్చుగా, అంటే మరణమని ఇండైరెక్ట్గా. అప్పుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి మన వాటిని లేపుతాడు. ఆ విధంగా ఇక్కడ కూడా మూర్ఛపడిపోయినటువంటి ఆంజనేయ స్వామిని చూసి దేవతలంతా కూడా, వాయుదేవుడు ఏం చేస్తాడు, నా కొడుకునే మీరు చేస్తారా అని చెప్పేసి, వాయు వరంతో పుట్టాడు కాబట్టి హనుమంతుడు బంధించేస్తాడు. మనం పిట్టల్లా టపటప రాలిపోతున్నాం. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి కలగజేసుకొని, నాయన వాయుదేవ ఆగు నాయన, మీ అబ్బాయికి స్పెషల్ వరాలు ఇస్తామని మళ్ళీ ప్రాణం పోస్తాడు బ్రహ్మదేవుడు. ఇంద్రుడేమో అందరికీ ఒక్కొక్క దేవతలో ఒక్కొక్క వరం ఇచ్చేశారు. అందువల్ల 2 సార్లు పుట్టి మళ్ళీ పునర్జననం అయింది కదా, చనిపోయి మళ్ళీ లేచాడు, మళ్ళీ పుట్టాడు. అంటే ఇది 2 సార్లు బర్త్డే చేసుకుంటాం. అసలు యాక్చువల్గా ఆంజనేయ స్వామి అంటే మంత్రదేవత. అంటే ఆంజనేయ స్వామి ఫిజికల్ బాడీలో వచ్చాడు అంతే, కేసరి అంజనాదేవికి పుట్టాడు, ఫిజికల్గా వచ్చాడు. అంతకు ముందు ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆ అవతారం చాలించిన తర్వాత ఇప్పుడు ఉన్నాడు, చిరంజీవిగా ఉన్నాడు ఆయన. తర్వాత నవమ బ్రహ్మ అవుతాడు రేపు వైవస్వత మన్వంతరం అయిన తర్వాత వచ్చే కొత్త మనువులో. కాబట్టి ఆంజనేయ స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కన్సెషన్ ఉంటుంది అనమాట. వీళ్ళందరికీ కూడా వీళ్ళు చేసిన తప్పులు, మిస్టేక్స్ అన్నీ కూడా కన్సెషన్ ఉంటుంది. అంటే బుద్ధి తెలిపిస్తాడు. ఎలా తెప్పిస్తాడు, బుద్ధిర్బలం యశోధైర్యం మరాగత్వ అజాడ్యం వాక్పటుత్వచ్వ హనుమత్ స్మరణాత్ భవేత్ అన్నాడు. అంటే బుద్ధి బలము, యశస్సు, ధైర్యము, అజాడ్యము అంటే జాడ్యం అంతా పోతుంది, బద్ధకం అంతా పోతుంది ఆంజనేయ స్వామి మన ఉపాసన వల్ల. అందువల్లనే మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన హనుమత ఉపాసన చేసినప్పుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేశారు క్యాంపెయిన్. స్టార్ట్ చేసిన తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. అలాగే అప్పట్లో విపరీతమైన కాంపిటీషన్ ఉన్న కాలంలో మెగాస్టార్ చిరంజీవి గారు డ్యాన్స్ ఎంత స్పీడ్గా వేసేవారంటే ఆంజనేయ స్వామి వారి యొక్క కృప అనమాట. హనుమత ఉపాసకులకి అంత యాక్టివ్ అవుతారు, అంత స్పీడ్ పెరుగుతుంది. వాయువేగం, మనోవేగం, మనోజవం, మారుతతుల్య వేగం, గాలి కంటే స్పీడు, మనసు కంటే స్పీడు. కాబట్టి అంత స్పీడ్గా ఆయన వేశారు. కాబట్టి ఈ రోజున నెంబర్ 1 స్థానంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఆ హనుమత్ భక్తుడు అవడం వల్ల ఆంజనేయ స్వామి వారి ప్రసాదం. ఆయననే కాదు, మొత్తం మనం కూడా అలా చేసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి యొక్క దీనివల్ల మనం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారిలాగా అంత స్పీడ్గా మనకి బుద్ధిమతాం వరేణ్యం అన్నారు. బుద్ధిమంతుల్లో 2 దేవుళ్ళనే చెప్పుకుంటాం మనం, వినాయకుడిని, ఆంజనేయ స్వామిని. అందులో ఒకడు. అలా శ్రీరామచంద్ర ప్రభు
ఆయన లక్ష్మణుడితో వనవాసానికి వస్తుంటే కిష్కింద మీద చూస్తున్నటువంటి సుగ్రీవుడు భయపడిపోతాడు. ఏమో మా అన్న వాలి పంపేస్తున్నాడేమో, వీళ్ళు నన్ను చంపేయడానికంటే ఆగండి నేను వెళ్తానని బ్రాహ్మణ వేషంలో వెళ్ళి రామచంద్ర ప్రభువుని ఏమంటారు, మీ ముఖ వర్చస్సు చూస్తే మీకు క్షాత్రధర్మం కనబడుతుంది, కానీ రూపం చూస్తే బ్రాహ్మణ రూపాల్లో ఉన్నారు అని చెప్పేసి ఎవరు మీరు అని అడిగితే లక్ష్మణుడు అర్థం కాదు. అప్పుడు రాముడు అంటాడు, చూసావా ఆయన ఎవరనుకుంటున్నావు, నవవ్యాకృతి పండితుడు, నవవ్యాకరణాలు చదివినవాడు మాత్రమే అలా మాట్లాడతాడు. ఆ తర్వాత బుద్ధిమంతుల్లో అగ్రగణ్యుడు ఆయన. కాబట్టి 4 వేదాలు చదివినవాడు, నవవ్యాకరణాలు చదివినవాడు మాత్రమే ఇలా మాట్లాడతాడు లక్ష్మణ అంటాడు అనమాట. అంత గొప్పవాడు స్వామి. అందువలన అందరం కూడా ఆ రోజు కేవలము ఆంజనేయ స్వామి వారిని కలశ స్థాపన చేసి తమలపాకు మాల వేయాలి. కదలీవనంలో ఆయన చాలా ఇష్టంగా ఉంటాడంటే అరటిపళ్ళ తోటలో అరటిపళ్ళ అస్తం పెట్టేసి చక్కగా మనము నైవేద్యం కింద కదలీ ఫలాలు పెట్టి స్వామివారికి శ్రీరామ రామ శ్రీరామ రామ రామ ఇది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ ఒక్కటి చాలు. ఆయనకి రామనామ జపం చేస్తే అష్టోత్తరం చేసేసినంత ఫలితం, షోడశోపచారాలు పూజ చేసినంత ఫలితం. అప్పాల మాల తయారు చేయొచ్చు. అప్పాల మాలను కూడా మనం స్వామివారికి వడమాల వేసుకుంటే తమలపాకుల దండ దానిపైన శ్రీరామ అని రాస్తే మనకు కోరిన కోరికలన్నీ తీరిపోతాయమ్మ. ఈ విధంగా ఈ హనుమత్ జయంతి మనకి చక్కగా ఈ చైత్ర జనరల్గా వైశాఖ శుక్ల దశమి రోజున వస్తుంది. ఆ రోజున మనం ఆంజనేయ స్వామిని కలశం పెట్టి చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. రామనామ జపం మాత్రం కంపల్సరీ చేయాలి. ఆంజనేయ స్వామి వారిని చేయకపోయినా పర్లేదు. ఆ రకంగా ఆంజనేయ స్వామి వారి జపం చేయకపోయినా పర్లేదు, కానీ రామనామ జపం మాత్రం చేయాలి. చేస్తే స్వామివారికి మనకు అన్ని కోరికలు తీరుస్తారమ్మా. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదండి, హనుమాన్ జయంతి యొక్క విశిష్టత గురించి గురుగారు తెలియజేశారు. అలాగే ఆ రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి కూడా తెలియజేశారు. కాబట్టి అంటే ఏం చేసినా చేయకున్నా కూడా జస్ట్ రామనామ స్మరణ వల్లే హనుమంతుడు ప్రసన్నం అయిపోతారు అని అంటూ ఉంటారు. కాబట్టి అంతటి విశిష్టమైనటువంటి హనుమాన్ జయంతి రోజున గురుగారు చెప్పినట్టుగా విధి విధానాల్ని పాటించుకుంటూ ఆ రాముడిని అలాగే హనుమంతుడిని కూడా ప్రసన్నం చేసుకుని హ్యాపీగా లైఫ్ అంతా సాగిపోవాలని కోరుకుంటూ నమస్తే. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.